హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్‌లో మొదటిసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే పిక్స్‌ప్యాక్ నుంచి వెళ్ళి ఎపెక్స్ అనే ప్రాజెక్టర్ అనేది కొత్తగా లాంచ్ అవ్వడం జరిగింది. ఈరోజు దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనిలో ఉన్న కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందామండి. అండ్ స్పెక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ లెట్స్ గో గైస్. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే బ్రైట్‌నెస్ గురించి ముందుగా మాట్లాడుకోవాలండి. దీని బ్రైట్‌నెస్ గురించి మనం మాట్లాడుకుంటే 11,000 లూమియాన్స్‌తో వస్తుంది. అండ్ నేటివ్ రిజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 రిజల్యూషన్‌తో వస్తుంది. అండ్ 4K HDR సపోర్ట్ చేస్తుంది. ఇది 8000:1 కాంట్రాస్ట్ రేషియో FOFO అని చెప్తున్నారండి. 4P+4D డిజిటల్ కీస్టోన్ కరెక్షన్ అని రావడం జరుగుతుంది. అండ్ మాన్యువల్ కూడా కరెక్షన్ రావడం జరుగుతుంది. అండ్ ఆటో ఫోకస్ కూడా ఇందులో ఉంటుందండి. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. అండ్ బ్లూటూత్ 5.0 వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 9తో వస్తుంది. అండ్ క్వాడ్ కోర్ CPU మాలీ GPUతో వస్తుంది. అండ్ 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ 10 వాట్ స్పీకర్ వస్తుంది దీనిలో. అండ్ ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 40,000 అవర్స్ అని చెప్తున్నారు. మ్యాక్స్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 300 ఇంచ్ అని చెప్తున్నారు. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 19,990 రూపీస్. అండ్ మనకి ఎక్స్ట్రా మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక 2,000 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను ఇక్కడ డిస్ప్లేలో మీకు కూపన్ అనేది డిస్ప్లే చేస్తాను. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందండి. ఒక అడిషనల్ 2,000 రూపీస్ వరకు మీరు డిస్కౌంట్ అనేది పొందవచ్చు. అండ్ కింద లింక్ ద్వారా కొనడానికి ట్రై చేయండి. అండ్ లెట్స్ గో గాయ్స్. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీనిలో కంటెంట్ ఏంటి దాని గురించి మనం మాట్లాడుకుందామండి. బాక్స్ కనుక చూస్తే బాక్స్ అయితే ఇలా వచ్చిందండి. అండ్ బాక్స్లో కనుక చూస్తే మాత్రం మీద విత్ హయ్యర్ రెజల్యూషన్ బ్రైట్ అని చెప్పి ఇక్కడ రాసి ఉంది. అండ్ పిక్స్‌ప్యాక్ HD ప్రొజెక్టర్ అని ఇక్కడ ఉంది. ఫుల్ HD ప్రొజెక్టర్ అని రాసి ఉంది. అండ్ అంతేనండి. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనిలోకి వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో ఒక చిన్న బాక్స్ అయితే వచ్చిందండి. ఈ బాక్స్‌లో కంటెంట్ ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం మనం. ముందుగా ఈ బాక్స్‌లో కనుక చూస్తే ఒక పవర్ కార్డ్ ఇచ్చారండి. ఏవి కార్డ్ ఒకటి ఇచ్చారండి. HDMI టు HDMI పోర్ట్ ఒకటి ఇచ్చారండి. ఒక రిమోట్ ఇచ్చారండి. ఒక హైట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ప్రొజెక్టర్ కనుక చూసినట్టయితే మాత్రం ఇలా ఉందండి. అండ్ దీని ప్రొజెక్టర్ ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రొజెక్టర్ కలర్ గురించి మనం మాట్లాడుకుంటే గ్రే కలర్ లో వచ్చిందండి. గ్రే అండ్ బ్లాక్ కలర్ లో వచ్చిందండి. డ్యూయల్ టోన్ కలర్ తో. ఫ్రంట్ కనుక చూస్తే మాత్రం బ్లాక్ కలర్ లెదర్ ఫినిష్ టైప్ వచ్చిందండి. అండ్ ఇక్కడ ఒక డోర్ టైప్ ఇక్కడ ఓపెనర్ ఇచ్చారు. మ్యాగ్నెట్ డోర్ అనేది ఇచ్చారండి. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కొత్తగా వచ్చింది ఈ డిజైన్ అనేది. ఎప్పుడు ఇక్కడ క్యాప్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఈసారి మ్యాగ్నెటిక్ ఓపెనర్ టైప్ ఒకటి ఇచ్చారండి. అండ్ మనకు బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే పోర్ట్స్ ఉన్నాయండి. అండ్ ల్యాన్ పోర్ట్ ఉంది. 2 USB పోర్ట్ ఉన్నాయి. 2 HDMI పోర్ట్, 1 3.5mm జాక్, 1 AV పోర్ట్, 1 IR బ్లాస్టర్. అండ్ మనకి ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చారండి. మాన్యువల్ బటన్స్ కూడా. అన్ని బటన్స్ మీకు ఎలాంటి బటన్స్ అయితే మిస్ అవ్వడం లేదు. రిమోట్ పని చేయకుండా మాత్రం ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ వర్క్ చేసుకోవచ్చు అనమాట. 10 వాట్స్ స్పీకర్ అనేది అవుట్పుట్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇన్పుట్ పవర్ కార్డ్ ఇన్పుట్ ఇచ్చారండి. అండ్ మొత్తం మనకు కింద బాటమ్ లో కనుక చూసినట్టయితే హైట్ అడ్జస్ట్మెంట్ కోసం స్క్రూ అనేది ఇక్కడ ఫిట్ చేయాల్సి ఉంటుంది. వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ నుండి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సింగిల్ వాల్ మౌంట్ తో ఇట్లా ఫిక్స్ అవుతుంది అనమాట. కింద స్టాండ్స్ కనుక చూస్తే హార్డ్ ప్లాస్టిక్ తో 4 పిల్లర్స్ అనేది ఇచ్చారన్నమాట డౌన్ కి. అండ్ మనం ఫ్రంట్ సైడ్ కనుక చూస్తే మాత్రం ఓపెనర్ టైప్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ కనుక అటు సైడ్ లకు 2 సైడ్ లకు చూస్తే మాత్రం ఎయిర్ విండోస్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ రిమూవల్ ఫిల్టర్ కూడా ఇచ్చారు ఒకటి. 10 days కోసారి మీరు క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ టోటల్ ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుంటే సాలిడ్ గా ఉందనేది చెప్పొచ్చు అండి. బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం మీకు ఎలాంటి అంటే డిసప్పాయింట్ అయితే చేయదనేది చెప్తానండి. అండ్ లెట్స్ గో గైస్. ఫస్ట్ స్క్రీన్ మీద కలుద్దాం. స్క్రీన్ మీద కలిసినాక మనం మాట్లాడుకుందాం. ప్రెసెంట్ మనం స్క్రీన్ మీదకి వచ్చామండి. ఫస్ట్ సెట్టింగ్స్ కనుక చూసినట్టయితే మ్యూట్లో పెట్టేస్తున్నాను నేను ప్రజెంట్. 10 వాట్ స్పీకర్ అన్నారు. స్పీకర్ అయితే క్లారిటీ అయితే చాలా బాగుందండి. అండ్ మనం ఫస్ట్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి డ్యూయల్ బ్యాండ్ వైఫై పనిచేస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఆల్రెడీ నేను నెట్వర్క్ అనేది కనెక్ట్ చేశానండి 5 బ్యాండ్కి. అండ్ డ్యూయల్ బ్యాండ్కి అయితే వర్క్ అవుతుందండి. కింద కనుక చూసినట్టయితే మనకు బ్లూటూత్ సెట్టింగ్స్ కూడా ఇందులోనే ఇన్బుల్ట్గా ఇవ్వడం జరిగింది. బ్లూటూత్ సెట్టింగ్స్ కూడా మీరు ఇక్కడే ఇవ్వడం జరిగింది. అండ్ లాంగ్వేజ్ అండ్ డేట్ అండ్ టైం, బూట్ సెట్టింగ్, ప్రొజెక్షన్ సెట్టింగ్ అండ్ రీసెట్ అండ్ అబౌట్ అని చెప్పి ఇచ్చారండి. అబౌట్లోకి వెళ్తే సాఫ్ట్వేర్ వెర్షన్ ఆండ్రాయిడ్ 9.0తో వస్తుంది. అండ్ టోటల్ మనం అయితే ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. ఫస్ట్ మనము సోర్స్ బటన్ నొక్కేసి నేను HDMI 2లో పెడితే మాత్రమే 4K వస్తుందండి. అది కూడా ఒకటి గమనించండి.
అండ్ మిగతా క్లారిటీ పరంగా మాత్రం మనకు 4K ఎనేబుల్ అయిపోయింది డైరెక్ట్. నేను ఫైర్ స్టిక్ 4K అనేది కనెక్ట్ చేశానండి. ఇన్‌బుల్ట్‌గా మనకు ఆండ్రాయిడ్ ద్వారా 1080 వరకు మాత్రమే ప్లే అవుతుంది. అండ్ మనకు ఫైర్ స్టిక్ పెట్టేసినప్పుడు మీకు 4K వస్తుందా రాదా చెక్ చేసి చెప్తాను మీకు ఇప్పుడే. ఇందులో గనుక వచ్చినట్టయితే 60 ఎఫ్‌పిఎస్ అని కనబడుతుందండి. 4K 60 ఎఫ్‌పి వరకు మాత్రమే మనకు వర్క్ అనేది అవుతుందన్నమాట. 11,000 లూమియాన్స్‌తో 8,000:1 కాంట్రాస్ట్ రేషియోతో ఆర్క్ సపోర్ట్ ఉన్న ప్రొజెక్టర్ అండర్ 18,000 రూపీస్‌లో మీరు కావాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే దీనిలో ఎలాంటి ఫీచర్స్ అనేదైతే మీకు స్కిప్ అయితే చేయట్లేదండి. బ్లూటూత్ అయినా గానీ, మీకు మిర్రర్ కాస్ట్ అయినా గానీ, PS5 కనెక్ట్ చేసుకోవచ్చు, PS4 కనెక్ట్ చేసుకోవచ్చు, టీవీ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎట్లాంటి ద్వారా కూడా స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు మొబైల్ టు మొబైల్ ద్వారా మీరు. అండ్ మీకు ఇన్‌బుల్ట్‌గా మీరు బెటర్ ఏదన్నా ఫైర్ స్టిక్ యూజ్ చేస్తే మాత్రమే, ఏదైనా ఆండ్రాయిడ్ బాక్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటదండి. కంపల్సరీ మీరు 4K ఆండ్రాయిడ్ బాక్స్ ఉన్నప్పుడు మాత్రమే 4K అప్‌స్కేల్ అయితే చేస్తదనమాట. మీరు నార్మల్ 1080 తీసుకొచ్చి 4K రావట్లేదంటే మాత్రం రాదండి. అది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టేసుకోండి. ఎందుకంటే చాలామంది లాస్ట్ టైమ్ నుంచెల్లి కూడా అడిగిన నాకు సందర్భాలు చాలా గుర్తున్నాయండి. మనకు అమెజాన్ ప్రైమ్‌లోకెళ్తే కూడా మనకు 4K అనేది ప్లే అవుతుందండి. ఒకసారి నేను అది కూడా చూపెడతాను మీకు. అమెజాన్‌లో గనుక చూసినట్టయితే మనకు 4K అనేది క్వాలిటీ వస్తుంది. ఇక్కడ యూహెచ్‌డి బ్యాడ్జ్ అయితే ఇచ్చారండి. ఒకసారి చూపెడతాను. యూహెచ్‌డి అని కనబడుతుంది. అండ్ మనకైతే 4K అయితే మీకు చూస్తే ఫ్రేమ్ రేట్ అర్థమైపోతది. 2160 యూహెచ్‌డి అని చెప్పి రైట్ సైడ్‌లో వచ్చిందండి. అండ్ క్లారిటీ కూడా మీకు వితిన్ 1 అవర్ హాఫ్ మినిట్‌లో మీకు నెట్వర్క్ ఇష్యూని బట్టి, అంటే నెట్వర్క్ స్పీడ్‌ని బట్టి మీకు 4K అనేది జంప్ అవుతుందన్నమాట. అండ్ 4K అయితే వస్తుందండి. అండ్ మీకు హాట్‌స్టార్‌లో కూడా చెక్ చేసి చూపెడతానండి ఒకసారి. మీరు హాట్‌స్టార్‌లో గనుక చూసినట్టయితే 4K ఏదైనా వీడియో నేను ప్లే చేసి చూపెడతాను. మీకు ఇక్కడ 4K బ్యాడ్జ్ ఉందండి. ఒకసారి గమనించండి. 4K యూహెచ్‌డి అని చెప్పేసి. ఇక్కడ కూడా నేను చెక్ చేసి చూపెడుతున్నాను. ఒకసారి చూడండి మీరు. మీకు 4K క్వాలిటీ అనేది అయితే కనబడుతుందండి. 4K ఫుల్ హెచ్‌డి 720 అని చెప్పి చూపెడుతుందండి. మీకు ఫైర్ స్టిక్‌ల ఇక్కడ మీకు 4K వచ్చిందంటే మాత్రం మీకు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా 4K అయితే పక్కా వస్తదండి. మీకు జియో సినిమాస్‌లో కూడా మీరు 4K అనేది గమనించొచ్చు. ఎందుకంటే జియో కూడా ఎనేబుల్ చేశారు 4K సర్వీసెస్. మీరు నెట్ స్పీడ్ ఉంటే మాత్రం 4K సీమ్‌లెస్‌గా చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చండి. అండ్ ఇదంతా మాకెందుకు భయ్యా మాకు ఈ బడ్జెట్‌ల ఇది కొనొచ్చా లేదా అని చెప్పి అంటే మాత్రం ఈ బడ్జెట్ పాయింట్‌లో అండర్ 20,000 రేంజ్‌లో మాత్రం 11,000 లూమియాన్స్, 8,000:1 కాంట్రాస్ట్ రేషియో, 40,000 ల్యాంప్ లైఫ్ టైమ్ గురించి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే కలర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయనే అనుకోవచ్చండి. మరీ ఓవర్ ద టాప్ గాదు. మరీ నార్మల్ అయితే ప్రొజెక్టర్ లాగా అయితే లేదండి. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చిందనేది చెప్పొచ్చండి. నెక్స్ట్ ఇంకా సౌండ్ గురించి మనం మాట్లాడుకోవాలండి. సౌండ్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చండి. చిన్న చిన్న రూమ్‌లకైతే మాత్రం 10 వాట్స్ ఎనఫ్ అని చెప్తానండి. బట్ మీ దగ్గర మాత్రం ఇంకేదైనా సౌండ్ బార్ ఉండి దీన్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని వాడుకుంటే మాత్రం ఇంకా ఎక్స్‌ట్రా మీకు మూవీ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తదని చెప్పొచ్చండి. డార్క్ రూమ్‌లో గూడా బానే ఉంది. కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు మాత్రం ఓకే. మరీ ఓవర్ ద టాప్ మీరు అవుట్‌డోర్‌లో పెట్టుకొని మేము యూజ్ చేసుకుంటామంటే మాత్రం నైట్ టైమ్ అయితే ఓకేనండి. మార్నింగ్ టైమ్‌లో అయితే మీరు ఎళ్తే కనబడదు. అది ఈ ప్రొజెక్టర్ అనే కాదు, ఏ ప్రొజెక్టర్ గూడా. చాలామంది అవుట్‌డోర్ అని అడుగుతున్నారు. అవుట్‌డోర్ ఆఫ్టర్ 6 తర్వాత పెట్టుకుంటే మాత్రం మీకు మంచి క్లారిటీ అయితే వస్తదని చెప్పొచ్చండి. అది ఈ ప్రొజెక్టర్ అనే కాదు, ఏ ప్రొజెక్టర్ తీసుకున్నా కూడా మీకు కంపల్సరీ అదైతే మీరు నోటీస్ జేసుకోవాల్సుంటది. అంటే ప్రొజెక్టర్ టు ప్రొజెక్టర్ డిఫరెంట్ ఉంటది. బట్ యూజ్ డిఫరెంట్ అయితే ఉండదు. మీకు ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్‌లోకెళ్ళిపోతే 4K 60 హెర్ట్జ్ వరకైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ అండ్ డాల్బీ డిజిటల్ అండ్ పీసీఎం ఆడియో అయితే సపోర్ట్ చేస్తుందండి. ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. 4K అయితే ఎనేబుల్ అయింది. అది హెచ్‌డీఎంఐ 2 ద్వారా మాత్రమే 4K అనేది రావడం జరుగుతుంది. హెచ్‌డీఎంఐ 1లో పెడితే మాత్రం మీకు 1080 వరకే మాత్రమే ఎనేబుల్ ఉంది. అండ్ హెచ్‌డీఎంఐ ఆర్క్‌కి కూడా ఇది సపోర్ట్ చేస్తుందండి. హెచ్‌డీఎంఐ ఆర్క్ ఉండే మీకు సౌండ్ బార్స్ గానీ మీరు డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదా అనుకుంటే మీరు బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఏది యూజ్ చేసుకున్నా ఎక్స్‌పీరియన్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పొచ్చండి. మీరు బడ్జెట్ కూపన్ కోసం కింద డిస్క్రిప్షన్‌లో ఒకసారి చెక్ చేయండి. ఇట్లాంటి వీడియోల కోసం మన ఛానల్ లైక్ బటన్ క్లిక్ చేయండి. డెమోస్ వస్తాయి, ఒకసారి చెక్ చేయండి. పంపకుండా అది చాలా వేగంగా ఎలా వెళ్ళగలుగుతుందో చెప్పు. దానికి ఒకే ఒక దారుంది.
హై హాయ్. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే అమ్మాయిని తీసుకురాలేము. అంత ష్యూర్? రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. It comes after a good life. You and I left a good life behind a long time ago, my friend. సోసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మన ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందు వస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away.